2025 జనవరి 29వ తేదీన పుష్య అమావాస్య రాబోతుంది. ఇది పుష్యమాసంలో చివరి రోజు. తర్వాత ఇక మాఘమాసం ప్రారంభమవుతుంది. పుష్యమాసంలో చివరి రోజున ఈ పుష్య అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ పుష్య అమావాస్యకే మౌని అమావాస్య అని, చోలంగి అమావాస్య అని పేరు. ఇది చాలా పవర్ఫుల్. 100 సంవత్సరాలకు వస్తున్న అతేంద్రియ శక్తులు కలిగిన అమావాస్య. ఇదే ఈ 2025వ సంవత్సరంలో మొదటి అమావాస్య. కొత్త సంవత్సరంలో వస్తుంది కనుక దీనికి అతీత శక్తులు ఉంటాయి. కనుక ఈ అమావాస్య రోజున ప్రత్యేకంగా 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు. 7 తరాలకు సరిపడా డబ్బు వస్తుంది. వద్దన్న ధనం వస్తుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. తిరిగిలేని యోగాలు పడతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇక మీరు గొప్ప ధనవంతులుగా మారిపోతారు. ఎందుకంటే ఈ అమావాస్యకు అంతటి శక్తులు ఉన్నాయి. ఈరోజు 2 వస్తువులను కొని తెచ్చుకోవటం వలన తిరుగులేని రాజయోగం పడుతుంది. చాలా అద్భుతాలు జరుగుతాయి. ఈ అమావాస్య అమృత ఘడియలలో అతి శక్తివంతంగా వస్తుంది కనుక దీనికి చాలా పవర్స్ ఉంటాయి. ఈ అమృత ఘడియలలో కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఇంటికి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుందని శాస్త్రాల్లో ఉంది. కాబట్టి అందరూ తప్పనిసరిగా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు దరిద్రాన్ని తీసేస్తాయి. మీ సంపాదనను పెంచుతాయి. ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయి. లక్ష్మిని ఆకర్షిస్తాయి. ఇవి చాలా మంగళకరమైన వస్తువులు. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు ఏ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ అమావాస్య చాలా గొప్పది, చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తలకు నూనె పెట్టుకోకూడదు. నల్లటి వస్త్రాలు ధరించకూడదు. దూర ప్రయాణాలు చేయకూడదు. చీకటి పడిన తర్వాత 4 దారులు కలిసే చోటికి వెళ్ళకూడదు. అంటే 2 లేదా 3 లేదా 4 రోడ్లు కలిసే ప్రదేశానికి వెళ్ళకూడదు. ఎందుకంటే అమావాస్య రోజు ఈ 4 దారులు కలిసే చోట చెడు ఎక్కువగా ఉంటుంది. దిష్టి తీసిన వస్తువులు, మంత్రించిన వస్తువులను అక్కడ పడేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్తే మనకు కూడా ఎఫెక్ట్ పడుతుంది. కనుక ఈరోజు మీరు అలాంటి ప్రదేశాలకు వెళ్ళవద్దు. వెళ్ళినా జాగ్రత్తగా చూసుకుని నడవండి. దిష్టి వస్తువులు తొక్కకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఈ అమావాస్య రోజు జుట్టును, గోర్లను కట్ చేయకూడదు. అలాగే అమావాస్య రోజు గుమ్మడికాయ కూరను తినరాదు. ఏ రూపంలోనూ కూడా అమావాస్య రోజు గుమ్మడికాయను తినకూడదు. కానీ గుమ్మడికాయను తెచ్చి గుమ్మానికి కడితే మంచి ఫలితం వస్తుంది. అమావాస్య రోజు స్త్రీలు గుమ్మం మీద కూర్చొని కంట తడి పెట్టకూడదు. ఇంటికి దరిద్రం పడుతుంది. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఒక 3 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు 1 కోటి రూపాయలు దొరుకుతాయి. కష్టాలు, బాధలు పోతాయి. ఆర్థిక సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు, డబ్బు లేదని బాధపడేవారు, పేరు ప్రతిష్టలు కావాలని కోరుకునేవారు, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకునేవారు ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలు. చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. మీ జీవితంలో సమస్యలనేవే ఉండవు. అమ్మవారు మీ ఇంటిలో అడుగుపెట్టి కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మరి ఇంతకీ అమావాస్య రోజు కొన్ని తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు. గల్లులుప్పు ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ గల్లులుప్పు ప్యాకెట్ను ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా కొని తెచ్చుకుంటే తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. గల్లులుప్పు చాలా శక్తివంతమైనది. దీనిని ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే గల్లులుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. గల్లులుప్పునే రాళ్ల ఉప్పు అని, రాతి ఉప్పు అని, రాక్ సాల్ట్ అని, క్రిస్టల్ సాల్ట్ అని, గల్లులుప్పు అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ప్రాంతంలో ఒక్కోలాగా పిలుచుకుంటూ ఉంటారు. ఎలా పిలిచినా గల్లులుప్పు మాత్రం ఒకటే. ఈ గల్లులుప్పు ప్యాకెట్ మహా అయితే ఒక 20 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు గుర్తుపెట్టుకొని ఒక ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పును వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు, లేదా పరిహారాలకు అయినా సరే వాడుకోవచ్చు. ఇలా అమావాస్య రోజు గల్లులుప్పు కొని ఇంటికి తెచ్చుకుంటే డబ్బు సమస్యలు పోతాయి. ఆర్థిక బాధలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కనుక అమావాస్య రోజు అందరూ కూడా ఉప్పుని కొని తెచ్చుకోవటం మర్చిపోవద్దు. రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు.
ఈ అద్భుత అమావాస్య రోజు లవంగాలను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. కోటి రూపాయలు సంపాదించుకునే అవకాశాలు వస్తాయి. మీ ఇంట్లో ఆల్రెడీ లవంగాలు ఉన్నా పర్వాలేదు, మళ్ళీ లవంగాలను కొని తెచ్చుకోండి. కనీసం చిన్న 5 రూపాయల లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న లవంగాలను వంటగదిలో పెట్టుకొని వాడుకోవచ్చు, లేదా పరిహారాలకు అయినా సరే ఈ లవంగాలను వాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఆడవాళ్ళు ఉదయాన్నే శుచిగా స్నానం చేసుకుని ఇంట్లో పూజ గదిలో దీపారాధన పెట్టుకోండి. చాలామంది అమావాస్య రోజు దీపం పెట్టకూడదేమో, పూజలు చేయకూడదేమో అని అనుకుంటూ ఉంటారు. లక్ష్మీ పూజ చేయకూడదు అని భావిస్తారు. కానీ అమావాస్య రోజు తప్పనిసరిగా లక్ష్మీ పూజ చేసి దీపారాధన చేసుకోవాలి. అలా చేస్తే అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇస్తారు. కనుక తప్పనిసరిగా ఈరోజు దీపం పెట్టండి. ఆ దీపంలో 2 లవంగాలను కూడా వేయండి. ఇలా లవంగాలు వేసి దీపం పెడితే ఆ దీపాన్ని అమ్మవారు స్వీకరించి మన కోరికలను నెరవేరుస్తారు. అలాగే అమావాస్య రోజు మీరు కూడా ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని తినివేయండి. ఇలా లవంగాన్ని తినటం వలన గ్రహదోషాలు పోతాయి, జాతక దోషాలు పోతాయి, ఆరోగ్య సమస్యలు పోతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కనుక ఈ అమావాస్య రోజు చిన్న లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. ఆ లవంగాలలో నుండి 3 లవంగాలు తీసి 2 లవంగాలను దీపంలో వేయండి. ఇంకొక లవంగాన్ని మీరు తినేయండి. మిగిలిన లవంగాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోండి. అమావాస్య రోజు లవంగాలు తెచ్చుకోవటం వలన ఖచ్చితంగా అదృష్టం కలుగుతుంది. కనుక తప్పనిసరిగా అందరూ కూడా లవంగాలు కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక 3వ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. కనుక ఈ అమావాస్య రోజు 5 లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీ గవ్వలంటే పసుపు గవ్వలు, నల్ల గవ్వలు కాదు. ఈరోజు 5 పసుపు గవ్వలు తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకొని ఆ తర్వాత ఈ గవ్వలను తీసుకుని వెళ్ళి బీరువా లాకర్లో పెట్టుకుంటే ధనానికి లోటు అనేదే రాదు. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అన్ని పూజా స్టోర్స్లో ఈ గవ్వలు దొరుకుతాయి. కాబట్టి 5 లక్ష్మీ గవ్వలు కొని తెచ్చుకోండి. ఈ గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఈ గవ్వలు నరదృష్టిని తిప్పి కొడతాయి, చెడును పోగొడతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అదృష్టం, ఐశ్వర్యము కలిసి వస్తుంది. కనుక ఈ అమావాస్య రోజు చక్కగా 5 గవ్వలను తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు కాసేపు ఉంచి ఆ తర్వాత ఈ గవ్వలను తీసేసి ఎర్రటి వస్త్రంలో చుట్టేసి బీరువాలో డబ్బులు దాచే చోట పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ధనానికి లోటు అనేదే రాదు. ఇలా పెట్టిన గవ్వలను 6 నెలలకు ఒక్కసారి తీసి పసుపు నీటితో శుభ్రం చేసి మళ్ళీ బీరువాలో పెట్టేసుకోవచ్చు. ఇలా గవ్వలు తెచ్చుకుంటే నెగటివ్ అంతా కూడా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వీటితో పాటు ఈరోజు ఆవాలను కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఆవాలు కూడా చాలా మంగళకరమైనవి. ఆవాలు చెడును తీసేసి మంచిని అట్రాక్ట్ చేస్తాయి. ఆవాలకు లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంది. కనుక అమావాస్య రోజు ఆవాలను ఇంటికి తెచ్చుకుంటే మంచిది. అలా ఆవాలు తెచ్చి ఆ ఆవాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. లేదు మాకు దరిద్ర బాధలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు ఈరోజు ఆవాలను తెచ్చుకొని ఆ ఆవాలను ఒక చిన్న రాగి ప్లేట్లో వేసి ఆ ఆవాల మీద చిటికెడు కర్పూరం పొడిని కూడా వేసి చిటికెడంత జీలకర్రను 2 ఎండు వేప ఆకులను వేసి వీటన్నిటిని కూడా ఇంటి నడి మధ్యలో పెట్టి అగ్గిపుల్లతో కాల్చండి. అలా కాల్చినప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగను ఇల్లంతా స్ప్రెడ్ చేయండి. ఇలా అమావాస్య రోజు ఆవాలతో ఈ పరిహారం చేస్తే దరిద్ర బాధలు పోతాయి. కనుక ఆవాలను తెచ్చుకొని మీ ఇష్టాన్ని బట్టి ఆ ఆవాలతో పరిహారం చేసుకోవచ్చు, లేదా వంటల్లో వాడుకోవచ్చు. ఏం చేసినా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, వద్దన్న ధనం వస్తుంది. ఉప్పు, లవంగాలు, గవ్వలు, ఆవాలు మొత్తం మనం 4 వస్తువులు చెప్పుకున్నాం కదా. ఈ 4 వస్తువుల్లో నుండి ఏవైనా 2 వస్తువులు తెచ్చుకోండి, సరిపోతుంది. అన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కేవలం 2 కొని ఇంటికి తెచ్చుకోండి. మీకు ఏవైతే అవసరమో, ఏవి తెచ్చుకోవాలనిపిస్తుందో అవి తెచ్చుకోండి. మీరేమీ నష్టపోరు, మీకేమీ నష్టం ఉండదు. ఈ వస్తువులతో పరిహారాలు చేసుకోవచ్చు, లేదా ఇంట్లో వాడుకోవచ్చు. కనుక అందరూ ఈ అమావాస్య రోజు 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, సకల సంపదలు వస్తాయి. తిరిగిలేని యోగాలు కలిగి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇది సామాన్యమైన అమావాస్య కాదు. అయితే ఈ రోజున యాలకులతో ఒక్క పరిహారం చేస్తే భయంకరమైన దరిద్రం, బాధలు కూడా పోయి ఒక్క నిమిషంలో జీవితం మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. అమావాస్య రోజు ఈ యాలకుల పరిహారం చేస్తారో
వారి జీవితంలో చక్కటి మార్పులు వస్తాయి. ఇప్పటి వరకు పడిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. చెడు దృష్టి, నరదృష్టి, నరఘోష తొలగిపోతాయి. మరి యాలకులతో ఈ అమావాస్య రోజు ఏ పరిహారం చేస్తే మీ జీవితం మారిపోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ధన సంపాదన పెరగాలని కోరుకునేవారు, కోట్లు సంపాదించాలని ఆశపడేవారు, నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలను తొలగించుకోవాలి అనుకునేవారు ఈ అమావాస్య రోజు గుమ్మానికి ఇది కడితే అద్భుతం జరుగుతుందని శాస్త్రం చెప్తుంది. కొన్ని ప్రత్యేక పరిహారాలను ప్రత్యేక రోజుల్లో చేస్తేనే ఫలితం ఉంటుంది. ఈ పరిహారాన్ని ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో కానీ, సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో కానీ చేయాలి. ఈ పరిహారం చాలా సింపుల్, పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం కూడా ఉండదు. ఈ శక్తివంతమైన రోజు ఎవరైతే యాలకులతో ఈ చిన్న పరిహారం చేస్తారో వారి కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ పోతుంది, దిష్టి, నరకన్ను అన్నీ తొలగిపోతాయి. పరిహారాలు చేసుకోవడానికి చాలా మంచి తిథి. ఎందుకంటే ఈ అమావాస్య రోజు చేసే పరిహారాలకు 1000 రెట్ల ఎక్కువ ఫలితం వస్తుంది. ముఖ్యంగా ఇంట్లోని చెడునంతా కూడా తొలగించుకోవడానికి, భయంకరమైన దిష్టి, దరిద్ర బాధలను తొలగించుకోవడానికి ఈరోజు పరిహారాలు చేసుకుంటే చక్కగా ఫలిస్తాయి. ఇక యాలకులకు చాలా శక్తి ఉంటుంది. యాలకులు సువాసనను వెదజల్లటంతో పాటు ఆకర్షణ శక్తిని కలిగి ఉంటాయి. యాలకులతో ధన ఆకర్షణ చక్కగా సిద్ధిస్తుంది. యాలకులకు ఉన్న ప్రత్యేక గుణం ఏమిటంటే మీరు యాలకులను 1 అయినా తిన్నారంటే చాలు, ఆ సువాసన ఇతరుల్ని మీ వైపు ఆకర్షింపచేస్తుంది. యాలకుల వలన ఇలా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా యాలకులకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. అమావాస్య రోజు చీకటి పడిన తర్వాత యాలకులతో ఈ చిన్న పరిహారం చేయటం వలన దరిద్ర బాధలు, మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నరఘోష, నరదృష్టి అన్నీ కూడా పోతాయి. మరి ఏం చెయ్యాలి అంటే అమావాస్య రోజు చక్కగా చీకటి పడిన తర్వాత అంటే 6 నుండి 12 గంటల్లోపు ఒక 5 యాలకులను తీసుకోండి. ఈ యాలకులను మీ చేతిలో పట్టుకుని మీ ఇంట్లో పూజగదిలోనికి వెళ్ళి ఇష్టదైవం ఫోటో ముందు పెట్టండి. ఒక్కసారి మీ ఇష్టదైవానికి మీ కోరికను చెప్పుకోండి. స్వామి, నేను దరిద్ర బాధల వలన ఇబ్బందులు పడుతూ ఉన్నాను, భయంకరమైన దృష్టి దోషాల వలన భయపడుతూ ఉన్నాను, ఆ బాధలన్నీ తొలగిపోవడానికి ఈ పరిహారం చేస్తూ ఉన్నాను, నన్ను దీవించు స్వామి అని ఒక్కసారి మీ ఇష్టదైవానికి చెప్పుకొని ఆ తర్వాత ఇష్టదైవం ముందు పెట్టిన యాలకులను తీసుకుని ఇంటి బయటకు వచ్చేయండి. అంటే మెయిన్ డోర్ బయటకు వచ్చేయండి. అలా బయటకు వచ్చిన తర్వాత ఈ 5 యాలకులను చేతిలో పట్టుకొని మీకు మీరే దిష్టి తీసుకోండి. తర్వాత మెయిన్ డోర్ చుట్టూ 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. అలా తిప్పిన తర్వాత ఈ యాలకులను మీ మెయిన్ డోర్ బయట వైపు ఎడమ పక్కన పెట్టి మీరు ఇక ఇంట్లోకి వెళ్ళిపోండి. ఇలా పెట్టిన యాలకులను మరునాడు ఉదయం తీసి కాల్చేయండి. రాత్రంతా కదపకూడదు, అలా వదిలివేయాలి. మరునాడు ఉదయం ఇలా గుమ్మం పక్కన పెట్టిన యాలకులను కాల్చేయటం వలన మీ బాధలు, దరిద్రాలు, దిష్టి దోషాలు కూడా వాటితో పాటే కాలిపోతాయి. ఈ పరిహారం చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఫలితాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ యాలకులను కాల్చేసిన 1 నిమిషంలోనే మీరు శుభవార్త వినే అవకాశం ఉంది. మీ దరిద్రాలు పోతాయి. ఎవ్వరికీ చెప్పకుండా గుట్టుగా రహస్యంగా ఈ పరిహారం చేసుకోవాలి. కాబట్టి దరిద్ర బాధలతో సతమతమవుతూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యాలకుల పరిహారం చేసుకుని దరిద్రాన్ని వదిలించుకోండి. ఇక ఈ రోజు అంటే ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఇలా ఈరోజు చెయ్యకపోతే అది దరిద్రానికి సంకేతం. ఇలా నిద్ర లేచి తలస్నానం తప్పకుండా చెయ్యాలి. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. షాంపూలు, కుంకుడుకాయలు, షీకాయలు ఇలాంటివి ఏమీ వాడి తల రుద్దుకోకూడదు. కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఇక ఈరోజు షేవింగ్, గడ్డం చేయించుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి
అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య తలకు నూనె పెట్టుకోకూడదు. అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లుగా అవుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి. ఇలా ఈరోజు చేయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అలాగే అత్యంత శక్తివంతమైన అమావాస్య రోజు శృంగార కార్యక్రమాలు చేయకూడదు. ఎందుకంటే అమావాస్య రోజు భార్యాభర్తలు శారీరకంగా ఒక్కటైతే వారికి పుట్టే బిడ్డకు జీవితాంతం సుఖం అనేది ఉండదని, వారు జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కొంటారని, కష్టాల పాలవుతారని గరుడ పురాణం చెప్తోంది. కాబట్టి ఈ తప్పు ఎవ్వరూ చేయకూడదు. చేస్తే లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఈ అమావాస్య యోగక్రియలకు చాలా విశేషమైనది గనుక ఈ రోజున శృంగారాన్ని అశుభంగా భావించారు. ఈరోజు ఏ వ్యక్తి కూడా శ్మశానం లేదా సమాధులు ఉన్న చోట తిరగకూడదు. ఎందుకంటే అలాంటి ప్రదేశాల్లో దుష్టశక్తులు ఉంటాయి. ఆ నకారాత్మక శక్తులు మనిషిని మానసికంగా, శారీరకంగా ఎంతగానో కృంగదీస్తాయి. ఇక ఈ అమావాస్య రోజు దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు మానుకుంటే మంచిది. కత్తులు, కత్తెర, చాక్లు, నెయిల్ కటర్లు ఇంట్లోకి తీసుకురాకూడదు. ఈరోజు ఇంట్లో మాంసానికి సంబంధించిన ఇలాంటి పదార్థాలు వండకూడదు, తినకూడదు. తింటే తరతరాల దరిద్రం పడుతుంది. ఇక ఈ అమావాస్య రోజు ఉదయం తప్పనిసరిగా సూర్యదేవుడికి ఆర్జ్యం సమర్పించాలి. అలా సమర్పించటం వలన ఆపదలు తప్పుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, మీకు మేలు జరుగుతుంది. అందరూ ఈ నియమాలను పాటించండి. ఈ తప్పులు చేయకండి, జాగ్రత్తగా ఉండండి. లేదంటే దుష్టశక్తులు పట్టి పీడిస్తాయి, ఆపదలు ఎదురవుతాయి.